మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచుట్టి అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఒక ఉపాధ్యాయునికి ఒక దారుణం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయుని మధ్యన ఘర్షణ అయింది. అటువంటి సమయంలో మరణించారు. పిడిగుడ్లతో గుద్దారు చెస్ట్ పైన అని కూడా చెప్తున్నారు. అదే విధంగా తన భార్య ఏమంటుందంటే, నా భర్త చాలా హెల్తీగా ఉన్నాడు, బీపీ షుగర్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు, అసలు ఇది దారుణం ఎలా జరిగింది అని చెప్పి విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు తను పనిచేస్తున్నటువంటి స్కూల్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా, ఈ స్కూల్లోనే తనైతే చేస్తున్నాడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో. ఇప్పుడు దారుణం జరిగింది. ఇదే దారుణం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరగాలి, జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళ భార్య కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ భార్య వర్షన్ తీసుకుందాం. మేడం, ఈ సంఘటన జరిగిన ఎంతసేపటికి మీకు విషయం తెలిసింది? మేడం, నాకు సంఘటన జరిగింది మాత్రం 7th పీరియడ్ అని నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే 2:30 తర్వాత అది జరిగింది. వాళ్ళు ఎందుకంటే అది జరిగిన తర్వాత చాలా సేపు అక్కడ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడంతా డెడ్ బాడీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసినారు మేడం. ఎంతకు చేస్తానంటే 3:45 ఫోన్ చేస్తాను నాకు. 3:45 ఫోన్ చేసి, అది కూడా వాళ్ళు చేయలేదు, వేరే ఎవరో పక్కన టీచర్లు, పక్కన స్కూల్ వాళ్ళు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మేడం. ఫోన్ చేసి, మేడం మీ సార్ కి కొంచెం బాగలేదంటే మీరు ఇంకొక మేడం కి ఆ స్కూల్లో ఉండే మేడం ఫోన్ చేయండి అని చెప్తారు అన్నారు సార్. అంటే నా దగ్గర ఆ నంబర్ లేదు అని చెప్పినాను. లేదని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆమె మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి, మేడం సారు జైల్లోంచి కింద పడిపోయినాడంట, మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్ కి అన్నారు మేడం. అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే ఈసీజీ అంతా పెట్టేశారు మేడం. పల్సరేట్ లేదు, ఏం లేదు. 3 టీచర్లు, హెచ్ఎం 2 టీచర్లు ఉన్నారు. ఆ 2 టీచర్లు ఉన్నారు. నన్ను రానిలేదు సార్ లోపలికి. నేను చూసాను, పల్సరేట్ లేవు సార్ అని డాక్టర్ని అడిగినాను. వాళ్ళని అడిగితే ఈమెను బయట తీసుకెళ్ళని చెప్పేసి మొత్తం తీసి అంబులెన్స్ వేసి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేస్తున్నారు మేడం. పల్సరేట్ లేదని మీరు చూసినారా? చూసినా, కళ్ళతో చూసినా మేడం. నేను మిమ్మల్ని పక్కకు పంపించేసినారా? పక్కకు పంపించాను మేడం. నేను అడుగుతున్నా, సార్ నేను టీచర్ని, ఆయన నా భర్త, నాకు తెలుసు. అక్కడికి నేను చేతులు పెట్టి ఒక 5 minutes నొప్పినాను మేడం. 87 వచ్చింది పల్సరేట్. ఆయన తీసేసినారు సార్, తీసేసినారు వాళ్ళు. అదంతా బయట తీసేసి అంబులెన్స్ ఇచ్చి పంపించేసినారు సార్ వాళ్ళు. పంపించేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయట నిలబెట్టారు. బయట నిలబెట్టింటే వాళ్ళు పెద్ద డాక్టర్ వచ్చి చూసి, లేదు 10 నిమిషాల ముందు తెచ్చింటే బతికిచ్చేవాళ్ళు, ప్రాణం పోయింది అని చెప్పేసి అది కూడా నాకు చెప్పకుండా ఇంటికంటే చూసి పెట్టేసి వెళ్ళిపోయినారు మేడం. ఇంత దారుణమా? ఇవ్వలేదు మేడం. ఫోన్ తీయలేదు. మా సార్ ఫోన్, మా ఆయన ఫోన్ ఆయన దగ్గరే ఉంది. మా స్కూల్ దగ్గర నేను ఫోన్ చేస్తే చేయడం లేదు సార్. నాకు ఇంతవరకు మా ఆయన ఫోన్ కూడా అందలేదు. మా నీళ్ళు తీసుకురండి ఫోన్ కూడా అందలేదు సార్. మళ్ళీ ఆ పిల్లలు 3 పిల్లలు కొట్టి చంపుతా ఉంటే వీళ్ళకి తెలియనట్టు నటించారంట మేడం. కొట్టినారా? గాయాలు ఉన్నాయా? గాయాలు మేడం. బీపీ మీద కమిలిపోయింది మేడం. బాడీ అంతా కూడా కమిలిపోయి మొత్తం పాస్ వెళ్ళిపోయి మేడం. ఇక్కడ కొట్టినారంట మేడం. పాస్ అంతా కొట్టినారు మేడం. ఒక టీచర్ వచ్చి కాపాడారు మేడం. అంత ఇష్యూ జరుగుతా అంటే ఎవరు కాపాడలేదా? మళ్ళీ వాళ్ళు అంటున్నారు, మాకేం తెలియదు, వాళ్ళ పిల్లలు ఏం కొట్టలేదు, మీ సార్కి హార్ట్ అటాక్ వచ్చింది అంటారు మేడం. హార్ట్ అటాక్ వస్తే గాయాలు ఎట్లా తగిలినాయి? ఉన్నాయా? హెల్తీ మేడం. మా ఆయన 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ తీసుకుంటాం మేము. ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు మేడం. సార్ సార్ వచ్చి చూసి అన్ని గాయాలు ఉన్నాయి, ఇది హార్ట్ అటాక్ కాదని చెప్పిపోయినారు మేడం. అన్ని చేసి ఇప్పుడు హెచ్ఎం సార్ అంటారు, లేదు ఇది హార్ట్ అటాక్ అని చనిపోయినాడు అని చెప్తున్నాడు సార్. పోయి జీవో ఆఫీస్ లో సార్ వాళ్ళతో అందరితో మ్యానిపులేట్ చేస్తున్నాడు సార్ హెచ్ఎం. ఆయన దుర్మార్గుడు కూడా మేడం. ఆయనకి రోజు పాలు పోసినట్టు ఆయనకి రోజు బండ్లో పెంచిపోతున్నాడు మేడం. మా ఆయన నన్ను మధ్యలో వదిలేసి పెంచిపోతున్నాడు మేడం. అట్లా దుర్మార్గుడు ఇంత పని చేస్తారా సార్? మీరు ఏం సార్, నేను చేసిన పాపం ఏంది సార్? నాకు పిల్లలు లేరు, మా ఆయన పిల్ల మేడం. ఆయన నేను బిడ్డ, నాకు ఆయన బిడ్డ. అలాంటి వాళ్ళు చంపేశారు. నేను ఏం చేయాలి సార్? మీరు చెప్పండి. ఏం చేయాలి సార్? మీరు చెప్పండి సార్. ఇప్పుడు అన్ని కూడా మార్చి చెప్తాను సార్. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్? నా పరిస్థితి పోయిన మా ఆయన తెచ్చిస్తారా? ఇప్పుడు పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాను మేడం. వాళ్ళు ఎన్నో క్లాస్ పిల్లలు మేడం? 9th క్లాస్ 3 పిల్లలు. టీచర్లు మొత్తము ఈ నిన్న సాయంత్రం వెళ్ళి పేరెంట్స్ అన్నారంట మేడం, టీచర్స్ అన్నారంట మంచి పని చేస్తున్నారు పిల్లలు అన్నారంట మేడం. కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎవరు అనింది? ఆ స్టాఫ్ పోయి అన్నారంట మేడం. ఆ విలేజర్స్ మరీ చెప్పి పంపిస్తాను పేరెంట్స్. అప్పుడు విలేజర్స్ అందరూ కూడా మీరు రాండి కొడతాం మీకు అని చెప్పేసి అన్నారంట మేడం. అంటే దీని వెనకాల ఎవరు వస్తామందో మీకు తెలుసు కదా మేడం. హెచ్ఎంతో సహా స్టాఫ్ అందరూ కలిసి పిల్లల్ని ప్రొవోక్ చేసి 9th క్లాస్ పిల్లలతో కొట్టించినారు మేడం, చంపించినారు మేడం. మా ఆయనకి ఎటువంటి కక్షలు లేవు. మీరు అడగండి, మీరు ఏ స్కూల్లో పనిచేస్తారు అన్ని స్కూల్ వెళ్ళి అడగండి మేడం.
ఇక్కడ చెన్నూరులో పనిచేస్తాడు 7 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ మార్కెట్ హై స్కూల్లో 9 సంవత్సరాలు, డైట్ లో 5 సంవత్సరాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ సార్ ఇప్పుడు కొత్తపల్లికి వచ్చినాడు మేడం. 22 సంవత్సరాల సర్వీస్ మా ఆయనకి. రాజంపేటలో 1 సంవత్సరం. ఎక్కడన్నా మా ఆయన చిన్నది మార్చి బంగారం. మా ఆయన చాలా బంగారం సార్. ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఎటువంటి అలవాట్లు లేవు సార్, ఏమీ లేవు. ఒకరికి అన్యాయం చేయడు, ఒకరికి 1 రూపాయి తీసుకోడు, వాళ్ళకే పెడతాడు సార్ మా ఆయన. ఎవరు బాగలేదంటే డబ్బు తీస్తారు మేడం. మొన్ననే మా స్కూల్లో పాప పేరెంట్స్ చనిపోయాయంటే 3000 వచ్చి ఇచ్చిపోయాను మేడం. అలాంటి వాళ్ళని చంపేస్తాను మేడం. మా ఆయన చంపేసి నన్ను ఇట్లా చేస్తాను మేడం. నేను ఎట్లా బతకాలి మేడం? నాకు ఆయన ఉంటుంది కదా నేను ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఎందుకు ఇంటికి రావాలి నేను చెప్పండి. నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటే ఆ హెచ్ఎం పేరు, ఆ మొత్తం సార్ పేరు రాస్తాను సార్. నేను ఆత్మహత్య చేసుకునే ముందు మొత్తం జీటీలో హెచ్ఎం, పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. నా చావుకు, నా భర్త చావు కారణం నేను రాసి చచ్చిపోతాను సార్. నాకు ఈ జీవితం ఇంకా అవసరం లేదు. నేను బిడ్డల కోసం నేను బతుకున్నా, నా భర్త నా బిడ్డను బతుకున్నా. అలాంటిది నా భర్తని చంపేస్తున్నారు. నేను ఎవరి కోసం బతకాలి చెప్పండి? నేను ఎవరి కోసం అన్నం తినాలా చెప్పండి? నేను చస్తే మాత్రం నోట్ రాసి నేను మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్ లో అన్ని సర్క్యులేట్ చేసి చచ్చిపోతాను. వాళ్ళే చేసింది హెచ్ఎం వాళ్ళ టీచర్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇదే మేడం చేసింది. వాళ్ళు చేసి ఇప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది మేడం. హెచ్ఎం నా షబ్బీరు వాడు రోజు ఫోన్ చేసేవాడు. తినే అన్నం గిన్నె వదిలేసి వెళ్ళేవాడు. మా ఆయన బండిలో ఫోన్ చేస్తాడు సార్. ఫోన్ చేసేది సార్ ఏజా సార్ ఎక్కడ ఉన్నాడు రా, నేను అడిగినా అంటే తినే గిన్నె వదిలేసి తినే టిఫిన్ అంటే కూడా లేదు. మా హెచ్ఎం సార్ ఫోన్ చేస్తాడు. అనేసి పోయి అక్కడ బంగ్లా దగ్గర నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి పోయి స్కూల్లో దింపేసి అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్ నుంచి ఏ ఒక్కరు వచ్చింది లేదు. లేదు మేడం, ఏ ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. హెచ్ఎం తో సహా ఏ ఒక్క స్టాఫ్ నా భర్తను చూడడానికి రాని ఫోన్ అని చెప్పి మా ఆయన ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గర ఉంది మేడం. నాకు ఫోన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళు ఏం అభిప్రాయంతో ఇవ్వలేదు. కానీ ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయనుకోని ఇవ్వలేదేమో నాకు తెలియదు. కానీ మొత్తానికి నా భర్త ఫోన్ నాకు ఇవ్వలేదు. వాళ్ళ కంట్రోలే పెట్టుకుంటారు సార్. ఇదంతా ఏం చేయడానికి వాళ్ళ వెనకాల ఏం ఉద్దేశం ఉందో తెలియాలి. అక్కడ పిల్లల్ని ఏమైనా విచారించారు? అక్కడ పిల్లలే చెప్తున్నారు, పక్కన పిల్లలే చెప్తున్నారు. విచారిస్తే పేరెంట్స్ చెప్తున్నారు. కానీ టీచర్లు కొంతమంది చెప్పి ఈ రోజు చెప్పడానికి వెనకాడుతారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉచ్చులో బిగించిపోయారు. అంటే ఇదంతా కలిసి ప్లే ప్లాన్ గా చేస్తారు వాళ్ళు టీచర్స్. ఎందుకంటే ఒకరి మాట చెప్తే ఇంకొకరు బయటకు వస్తారని అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు లాభం పొందేసి దీన్ని కప్పి బయటపడని చూస్తాను మేడం. నా భర్త చాలా మంచోడు మేడం. 5 పూటలు మా చేస్తాడు నా భర్త. 1 రూపాయి తీసుకోడు, ఒక వడ్డీ లేదు, ఒక లంచం లేదు, ఒక అన్యాయం లేదు, ఒక అబద్ధం లేదు. నా భర్త బంగారం మేడం. అలాంటి వాళ్ళు చంపేస్తారు మేడం. వాళ్ళు మనుషుల రాక్షసులా సార్. ఎలా సార్ వాళ్ళు చంపేసింది? ఎలా చంపుతారు వాళ్ళు? అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖచ్చితంగా మేడం. వాళ్ళకి యావజ్జీవ కారాగారం లేదా ఉరి శిక్ష వేయండి మేడం. ఒక హత్య చేసిన వాళ్ళకి ఎలా వదిలే ప్రసక్తే లేదు మేడం. నిజంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే, భారత రాజ్యాంగం మీద ఎవరికి భారత ప్రజలకు నమ్మకం ఉంటే మీరు అందరూ దయచేసి నా భర్త కోసం పోరాడండి మేడం. మీడియా త్రూ మీరందరూ పోరాడండి. వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష లేదా యావజ్జీవిత కారాగార శిక్ష పాల్సిందే. ఎక్కడి నుంచి హెచ్ఎం స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళకి అందరికి ఉద్యోగం డిస్మిస్ చేయండి మేడం. సస్పెన్షన్ కూడా అవసరం లేదు. వాళ్ళు అటువంటి ఉద్యోగానికి పనికే రారు. ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా ఒక టీచర్ చంపేసినారు మేడం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు. వాళ్ళకి అవసరమే లేదు సార్ ఉద్యోగాలు. వాళ్ళని డిస్మిస్ చేయించండి దయచేసి. మీకు దండం పెడతా, మీకు కాళ్ళు ముక్కుతాం మేడం. చనిపోయే ముందు చెప్పిన ఈ పిల్లలు నన్ను కొట్టినారు సార్, వీళ్ళ మీద కేసు పుట్టండి అని చెప్పిన అది కూడా చెప్పలేదు నాకు. వాళ్ళు వేరే పక్కన వీళ్ళ వాళ్ళు చెప్పినారు మేడం. మా ఆయన చెప్పినంట సార్ ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ వీళ్ళు అని చెప్పిన. వీళ్ళు కుట్టుకోలేపోలే ముందు చెప్పి చచ్చిపోయినట్టు ఆ మాట చెప్పాడు. నా భర్త చనిపోయిన తర్వాత ఫార్మాలిటీగా తీసుకొని పోయి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ హార్ట్ అటాక్ తో చనిపోయినని గవర్నమెంట్ హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ మేడం ఏమో హెల్త్ పరంగా చాలా బాగున్నాడు. బీపీ షుగర్ కూడా అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మేడం. 6 months ఒకసారి మేము హాస్పిటల్ వెళ్తూనే ఉంటాం పిల్లల కోసం. ఎటువంటి బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత ఇంకేమున్నాయి మేడం? ఏ మెంటల్ టెన్షన్స్, ఇలాంటి అలర్జీస్ ఏమీ లేవు సార్. ఒక్క జబ్బు లేదు. మా ఆయనకి అన్ని నార్మల్. మొత్తం హెల్త్ ఇష్యూస్. చాలా బ్లడ్ 13 బ్లడ్ మా ఆయన్ని. ఒక్క చెడు అలవాటు లేదు, గుట్కా లేదు, పాన్ప్రాక్ లేదు, సారాయి లేదు, తిరగడాలు ఆడవాళ్ళతో తిరగడాలు లేదు. ఇటువంటి చెడ్డ అలవాటు లేకుండా 5 పూటలు నమాజ్ చేసుకుని బతికే నా భర్తనే చేతులను చంపేసి ఈరోజు నా జీవితాన్ని చీకటి చేస్తారు సార్. వీళ్ళు ఉపాధ్యాయులేనా చెప్పండి? వీళ్ళకి ఉదయం మీరే మాట్లాడండి సార్.
ఉపాధ్యాయులు మేడం మీరు చెప్పండి మేడం. ఇప్పుడు అతనికి మీరేం జరిగింది న్యాయం రేపు చేస్తారు మేడం? ఇంకొకరికి మీరేం జరుగుతుంది. న్యాయం చేస్తారు చెప్పండి. శిక్ష వాళ్ళు పడాలి. ఉపాధ్యాయులు ఇలా చేస్తే మీకేమనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఉపాధ్యాయులు పనికొస్తారా? మీరు చెప్పండి మేడం, మీరే చెప్పండి మేడం. మీరు ఉపాధ్యాయులుగా అవుతారా? ఉపాధ్యాయులుగా ఉండి మీరు నిజాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తానవే, మీరు ఉపాధ్యాయులుగా పనికొస్తారా? మీరు ఉపాధ్యాయులుగా పనికొస్తారు చెప్పండి నిజంగా. మీరు ద్రోహులు, మీరు హంతకులు, మీరు ఉపాధ్యాయులుగా ఉన్న హంతకులు, ఉపాధ్యాయుల రూపంలో ఉన్న హంతకులు మీరు. ఏం మేడం ఇలానే చేసేది? 15 ఏళ్ల పిల్లోడు 14-15 ఏళ్ల పిల్లలు అంత బ్లడ్ రాకుండా అంత కమిలిపోయేటట్లు కొట్టినారంటే ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? ఎవరైనా సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా ఉంది. అందుకే వెళ్ళి పిల్లల్ని అప్రిషియేట్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ రోజు ఉదయం వెళ్ళి అప్రిషియేట్ చేస్తారంట పిల్లల్ని. వాళ్ళు బాగా చేస్తాను, మీరు మంచి పని చేస్తారన్నారంట. వాళ్ళు ఈ విషయం మీకు ఎలా తెలుసు? ఊళ్ళో వాళ్ళు చెప్పినారు. విన్నారంట ఊళ్ళో వాళ్ళు విని చాటలు తీసుకున్నారంట. మీరు రండి మా ఇళ్ళ కాడికని. వాళ్ళ పిల్లల్ని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళిన టీచర్లు. ఎందుకు అంత కక్ష దేనికంటారు? మా ఆయన మేడం పంక్చువల్, మా ఆయన చాలా పంక్చువల్. వాళ్ళు సరిగా సక్రమంగా టైంకి రారు, రాసి చెప్పరు, గైడ్లు పెట్టి రాపిచేస్తారు. మా ఆయన ప్రతి రోజు ప్రిపేర్ అయి వెళ్తాడు. చూడలేకపోయినాను మేడం, నేను పంక్చువాలిటీ, నేను డిసిప్లిన్ చూడలేకపోయినా. మళ్ళీ అందరితో మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు మేడం, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు. మా ఆయన బంగారం మేడం. అలాంటి వాడిని ముందు పక్క మంచిగా ఉండి వెనక పక్క చంపిస్తారా మీరు? అన్యాయం. చూడండి మేడం, ఎలా మేడం ఇలా చేస్తారు? మీరు కూడా ఒక టీచర్, నేను టీచర్, మీరు కూడా నేను టీచర్, గర్ల్స్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. నేను నా గురించి వెళ్ళాను మేడం. ఉండాలి అదే పాటు కలిసిపోలేదు మేడం. మీకు తెలుసు కదా నేను ఎలాంటి మనిషి మేడం. ఒక్క విషయం చెప్పండి, నేను ఎలాంటి మనిషి దగ్గర నేను ఎలాంటి ఎన్నిసార్లు పని చేస్తాను మేడం నేను? మీరు ఒక్క మాట, నేను ఇలాంటి దాన్ని పెట్టుకొని నన్ను అన్యాయం చేస్తాను కదా మేడం. నాకు జీవితం లేకుండా చేస్తున్నారు కదా మేడం. ఎట్లా మేడం వాళ్ళు వదిలా? మీరు చెప్పండి మేడం. ఇంటికి తీసుకొస్తానే లోపల చూసినారు గాయాలు, మొత్తం షర్ట్ తీస్తారు మేడం. మా సాంప్రదాయం ప్రకారం బట్టలు తీస్తే అన్ని గాయాలు ఉన్నాయి మేడం, కమిలిపోయి ఉన్నాయి మొత్తము. వాళ్ళు మచ్చలు అనుకోని పోలీసులు పిలిపించినారు మేడం. పిలిపించి ఇది ఏమన్నా మచ్చనా అని అడిగితే, లేదు సార్ మచ్చ కాదంటే మరి ఏందని వాళ్ళు అనుమానం. నేను నమ్మినా మేడం హార్ట్ అటాక్ అని నమ్మి నేను ఆలోచనలో పడినా. ఎట్లా వచ్చింది నా భర్తకు హార్ట్ అటాక్ అని నేను ఆలోచనలో పడినా. అలాంటిది చంపేసి చేరుకున్నారు మేడం. సార్ నమస్తే సార్, మురళీ సార్ నమస్తే సార్. ఆయన ఎట్లాంటి వాడు తెలుసు కదా సార్. మా ఆయన చంపేసినారు సార్, మా ఆయన చంపేసినారు సార్. సార్ కొట్టి పిరుగుతులు కొట్టి చంపేసినారు సార్ మా ఆయన్ని. ఎట్లా అవుతాడు సార్ మా ఆయన? సార్ హెచ్ఎం టీచర్ చంపేసినారు సార్. ఆ స్కూల్ హెచ్ఎం టీచర్ చంపేసినారు. మేడం కొంచెం వద్దు మేడం, నాకొద్దు. నా భర్తకు న్యాయం జరిగి వాళ్ళకు నేను మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. అట్లా అంటే ఎట్లా మేడం? లేదు మేడం, నేను తాగను, నేను నీళ్లు ముట్టుకోను, అన్నము తినను. లీవన్ నాకు ప్రాణం పోయేటప్పుడు నేను శివశ చేసుకున్నప్పుడు నోట్ రాసుకోండి. ఎందుకంటే నాకు నిజంగా న్యాయం జరగకపోతే అప్పుడేం జరుగుతుంది? చనిపోయిన కన్నా నాకు న్యాయం జరగాల్సిందే. వాళ్ళకు డిస్మిస్ చేయాల్సిందే, డిస్మిస్ చేయాల్సిందే. హెచ్ఎం తో సహా ఆ స్టాఫ్ మొత్తం డిస్మిస్ చేయాలి. సస్పెన్షన్ కూడా నేను ఒప్పుకోను మేడం. ఇలాంటి వాళ్ళు ఉద్యోగానికి పనికిరాదు. నేరస్తుల్ని పెంచి పోషిస్తూ నేరస్తుల్ని కప్పిపుచ్చుతారా? ఒక హంతకుని తయారు చేస్తూ స్కూల్లో పిల్లల్ని వాళ్ళని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారా? మీ టీచర్లేనా? మీకు అప్పుడు పిల్లలు లేరు, మీకు భార్య బిడ్డలు లేరు, మీకు అక్క చెల్లి లేరు, ఒక ఆడదాన్ని అన్యాయం చేస్తారా? వాళ్ళేం టీచర్లు మేడం, వాడేం హెడ్ మాస్టర్ మేడం. వాడు హెడ్ మాస్టర్ అనే పేరుకి కళంకం. వాడు ఇలా చేస్తారా ఎక్కడన్నా? ఒక ఆడదాన్ని ఇప్పుడు నా జరిగిన అన్యాయం ఎవరు పూడుస్తారు సార్? ఎవరు తీరుస్తారు? ఎవరు పూడుస్తారు నా అన్యాయాన్ని? ఎవరు తీర్చగలరు మేడం? మరి వాళ్ళకి న్యాయం జరగాలి కదా మేడం. చనిపోయిన నా భర్తకు న్యాయం జరగాలి కదా మేడం. జరగాలి, కాకపోతే న్యాయం జరగాలని మీరంతా మీరు న్యాయం చేయండి సార్, దండం పెడతాను సార్. చనిపోయిన నా భర్త ఆత్మన శాంతిస్తుంది సార్. మీకు దండం పెడతా సార్. మేడం మీరు న్యాయం చేయండి మేడం. నా భర్త ఆత్మకన్నా శాంతి జరుగుతుంది మేడం. ప్రతి ఒక్కరు చూస్తే జస్టిస్ అవ్వాలని ప్రతి ఒక్కరు వాళ్ళని పెట్టలేకండి సార్. ఆ హెచ్ఎం టీచర్లను ఉద్యోగం పెట్టగాకండి. ఆ పిల్లల్ని యావజ్జీవిత శిక్ష వేయండి. జీవితంలో ఏ టీచర్ కి ఇలాంటి నరకం చూడకూడదు. నా భర్త నరకం చూసి ఎంత ఏడ్చినాడు, ఎంత అనుకుంటు, ఎన్నిసార్లు నా తలుచుకుంటాడు మేడం. నేనంటే పిచ్చి ప్రేమ మేడం ఆయనకి. ఎంత ప్రేమ మేడం నేనంటే. ఎన్నిసార్లు అడిగింటాడు నన్ను. అట్లా చంపేసినాను సార్. వాళ్ళు చేతులాలు చంపాను. లాస్ట్ ఏం మాట్లాడినారు మేడం మీతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు? గానీ నాకు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు మేడం. స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ దారిలో ఏం మాట్లాడంటే, నేను ఈరోజు స్టడీ అవర్ ఉంది, 5 వరకు ఉంటాను, నువ్వు వెళ్ళిపో, ఆటోలో వెళ్ళిపో, బండి లేదు, పాప తీసుకెళ్లిపోయింది,
నువ్వు వెళ్ళిపో, ఆటోలో వెళ్ళిపో అంటే, లేదు నేను నడుచుకుంటే వాకింగ్ లా ఉంటుంది, సరే నీ ఇష్టం అన్నాడు. నాకు ఆ మాట చెప్పేసి వెళ్ళినాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా పెట్స్ ఉన్నాయి సార్ మేడం, వాటికి తీసి ఉడకబెట్టి చికెన్ వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు. అది ఇంటికి వచ్చి చూసిన రాత్రి. ఓకే, మధ్యలో కాల్స్ కూడా ఏం కాల్స్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన ఊర్లోనే ఉన్నాడు, నేను ఊర్లోనే ఉన్నానని. ఆయన కాల్స్ స్కూల్ టైంలో అస్సలు చేయడం మేడం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే, ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, మా అత్తమ్మ వచ్చారు, మా అమ్మ వచ్చింది, నడవలేకుంది అంటే అప్పుడు మాత్రమే ఫోన్ చేసి నేను వెళ్తున్నాను అమ్మని పిలుచుకోవడానికి అని చెప్తాడు, కానీ ఎప్పుడు చేయడం మేడం. అలాంటి మనిషి 5 గంటలకు వస్తాడు ఇంటికంటే, నాకు 4 గంటలకి నా చేతికి సెలవు ఇస్తారు సార్ వాళ్ళు. చూడండి సార్, 3:30కి 3 గంటలకి 8:40కి 40కి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత శవం ఇస్తారా సార్? వాళ్ళు చంపేసి 4కు పిలిచి తీసుకుపోని కొద్దిగా శవంగా అంటారు సార్. నేను ఎట్లా బతకాల సార్? నేను ఎవరి కోసం బతకాల సార్? ఏం లేదు సార్. ఒకసారి మాత్రం చెప్పింది ఏంటి, ఆ పిల్లల్ని పేరెంట్ టీచర్సే ఇష్టానుసారం వాడుకుంటే అన్నాను చెప్పిన. ఎలా వాడుకోవడం అంటే ఏంటి? ఒక టీచర్ సరిపోకపోతే ఇంకో టీచర్ ఉసి కొడుతాను. టీచర్లే వాళ్ళు కొడతా ఉంటే తిడతా ఉంటే సైలెంట్ ఉండిపోతాను. మా టీచర్లే సరిగ్గా కాదు. ఎప్పుడు చెప్పినారు? చెప్పి కూడా దాదాపు 3 నెలల పైన అవుతుంది సార్. 3 నెలల పైన అవుతుంది. ఆ ఇష్యూనే ఇదంటారా? కాదు కాదు, మీకు కొత్త ఇష్యూ. అంటే అది వేరే వాళ్ళ విషయం జరిగింది చెప్పినాడు. ఇదే ఏం చేసి ఆ జరిగింది వాళ్ళ జరిగింది. ఈ రోజు నా భర్త మీదకి వచ్చేసింది. ఓకే, చూడండి మేడం, పిల్లలు చేసిన పని పిల్లలతో చేపించినాడు. టీచర్స్ వాళ్ళని ఉసిగొలిపి చేపించినాడు. డిసిప్లిన్ పెట్టాడని. ఓకే ఓకే, డిసిప్లిన్ పెడతాడు మేడం. ఒక డ్రిల్ మాస్టర్ లేడీ అని అమ్మ పక్కన పెట్టి డిసిప్లిన్ పెడతాడు మేడం. అందుకు చంపేస్తాను మేడం. పిల్లలు డిసిప్లిన్ పెడతానని చంపేస్తాను సార్ నా భర్తని. తల్లిదండ్రుల తర్వాత గురువులే చూడండి మేడం, భావిస్తారు. అట్లా చంపేస్తే ఎట్లా మేడం? చంపేసి విద్యా బుద్ధులు చెప్పేది ఎట్లా మీరు చెప్పండి మేడం. చంపేస్తారు అట్లా అంటే టీచర్లు చదువు చెప్పి చంపేస్తారా సార్? మరి చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి మేడం? ఇప్పుడు చంపించే టీచర్లు ఏం చేయాలా? చదువు చెప్పే టీచర్లనే మీరు ఇంత శిక్ష విధించారు కదా, చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఉరి శిక్ష కదా, అవునా కదా మేడం? థ్యాంక్స్ మేడం, మీ ఆన్సర్కి నేను నిజంగా అది జరుగుతుందో లేదో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువు చెప్పే టీచర్లు మీరు చంపేస్తే చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి? ఉరి శిక్ష వేయాలి. చదువు చెప్పండి టీచర్లను. పిల్లలకు గైడ్ పెట్టి రాపించే టీచర్లు ఏం చేయాలి? పిల్లలు డిసిప్లిన్ గా ఉండని టీచర్లు ఏం చేయాలి? స్కూల్ రెగ్యులర్ గా రాని టీచర్లు ఏం చేయాలి? రెగ్యులర్ గా వచ్చి పిల్లలకి డిసిప్లిన్ పెట్టి క్లాస్ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుని, ఈ రోజు కూడా చూపిస్తా మేడం నోట్స్, ప్రతి రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు మేడం. మా ఆయన నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్ చెప్తాడు. పిల్లల కోసం చేస్తే మీరు చంపిస్తారా? నా పక్కనే చంపిస్తారా? అనిపించలేదు, మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని చూస్తాను. పాపం అనిపించకుండా మ్యానిపులేట్ చేస్తాను. కొట్టేటప్పుడు ఎలా చేతులు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. నొప్పి తట్టుకుని ఎట్లా ఏడ్చుంటాడు మేడం. మనం ఇంత ఇంత నొప్పి తగిలితేనే మనం తట్టుకోలేము. ఎట్లా చెప్తున్నారు మేడం? మేడం నేను ఎట్లా బతకాలి? ఎవరి కోసం బతకాలి మేడం? నాకు ప్రపంచం కనిపించడం లే మేడం. నాకెవరు లేరు మేడం, నాకెవ్వరు లేరు. నాకు మా ఆయన తప్ప నాన్న లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, భర్త లేడు, బిడ్డ లేడు మేడం. పిల్లలు లేరు మేడం. ఆయన నా బిడ్డ చంపేశారు మేడం. ఏం చేయాలి చెప్పండి? పోస్ట్ మార్టం అయిందా మేడం? అక్కడ జరుగుతుందా? చూడండి మేడం, ఏం చేయాలి? ఓకే మేడం. మేడం పరిస్థితి అసలు ఏం జరిగింది? చెమట్లు పడతాను. చెప్పండి, మీతో పడకాల్సి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాం? మంచి కాలం లేదండి. చూడండి మేడం, ఏ పిల్లల్ని అన్యాయం చేయండి కదా మేడం. దేవుడు నన్ను అన్యాయం చేస్తాను. ఇప్పుడు నిన్నటి ఇన్సిడెంట్ మీద ఈరోజు స్కూల్ సందర్శించాము. టీచర్లతో మాట్లాడుతున్నాము. అదేవిధంగా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని మీద డివైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులకు కూడా రికమెండ్ చేసి చర్య కోసం సిఫారసు. అదన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. బేసికల్గా మేము పిల్లలతో టీచర్లతో మాట్లాడాము. టీచర్లందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము. తర్వాత పిల్లలతో కూడా ఇప్పుడు మాట్లాడాము.
అంతిమంగా ఒక రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ ఆఫీసర్లుగా డివైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా అపాయింట్ చేశారు. తప్పకుండా ముందు ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా తీసుకుంటాం. అయితే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల గురించి అయితే మాకు తెలియదు. యాక్చువల్ ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన తర్వాత రాత్రే డివైఓ గారికి ఎంఈఓకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా అటెండ్ అయ్యాను. మా డిఓ గారు కూడా వచ్చారు. పిల్లలతో మాట్లాడితే మీకు అవ్వలేదు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. టీచర్ ప్రమేయం కూడా ఇవ్వడం తెలుసు. అది ఇంకా నిర్ధారణ కాలేదు. అది చూస్తే ఇంకా టైం పడుతుంది. అది నిర్ధారణ కస్టమర్కి చేసినటువంటి దర్యాప్తు అంటే ఇది దర్యాప్తు కాదు, మాట్లాడడం జరిగిందంటే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము. పిల్లలతో టీచర్లతో మాట్లాడడం జరిగింది. అయితే ఘర్షణ జరిగినటువంటిది అనేది కొంతమంది చెప్తున్నారు. అది పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేసుకోలేదు. ఉపాధ్యాయులను పిల్లలు మాత్రం విచారణ చేయడం జరుగుతుంది. ఆ టైం గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే మా టీచర్లతో కొంచెం మాట్లాడినప్పుడు అది 7th పీరియడ్ ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు. ఏదైనా సరే పేపర్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇస్తాము. కలెక్టర్ గారికి కూడా మా డిఓ గారు బ్రీఫ్ చేస్తారు. లేదు మాట్లాడాలి, అవన్నీ జరుగుతాయి.